దేశం గర్వించదగ్గ న్యూరో సర్జన్లో డాక్టర్ పాణిగ్రాహి ఒకరు. పెయిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం. L1, L2, L3 అంటున్నారు. కంప్యూటర్ జాబ్ చేస్తే ఈ బ్యాక్ మసిల్కి స్ట్రెస్ అవుతుంది. చాలా వరకు అల్జీమర్ కేసులు మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ChatGPT యూజ్ వాళ్ళకి ఐక్యూ తగ్గిపోయింది. బికాస్ దెర్ ఇస్ నో మెంటల్ ఎక్సర్సైజ్. బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయలేదంటే బ్రెయిన్ ఆల్సో ఐక్యూ పవర్ ఇంటెలిజెన్స్ అన్నీ తగ్గిపోతుంది. సార్, మన లైఫ్ స్టైల్లో చాలా వరకు ఉద్యోగాలు కావచ్చు, ఎక్కువ జర్నీ. కంటిన్యూస్ ట్రావెలింగ్ చేస్తే దెన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద బ్యాక్ బోన్. డాక్టర్, చాలా వరకు సీట్ బెల్ట్ కావచ్చు మీరు చెప్తున్నట్టు, లేకపోతే హెల్మెట్ కావచ్చు, కేవలం చలానాలను తప్పించుకోవడం కోసం మాత్రమే మనం ఉపయోగిస్తున్నారు చాలా వరకు. ఇట్స్ మై హెడ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెడ్. యాక్సిడెంట్ అయితే మై మెమరీ ఆల్సో ఓన్లీ విల్ బి ఎక్స్పెక్టెడ్ కదా. మనకి బ్రెయిన్లో ట్యూమర్స్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి కావచ్చు, సడన్గా వస్తూ ఉంటాయి. ముందుగా గుర్తించలేమండి అసలు. ఇన్ ఇండియా కూడా హెల్త్ చెకప్లో బ్రెయిన్ సిటీ యాంజియోగ్రామ్ ఇంక్లూడ్ చేస్తే బెటర్. జన్యుపరమైన కారణాలు ఉంటాయండి మనకి, ట్యూమర్స్ కావచ్చు, లేకపోతే స్పాండిలైటిస్, ఇవన్నిటి కూడా. జీన్స్లో లెస్ దెన్ 1-2% ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ జెనెటిక్ రిలేటెడ్. వెల్కమ్ టు బిగ్ టీవీ. దేశం గర్వించదగ్గ న్యూరో సర్జన్లో డాక్టర్ పాణిగ్రాహి ఒకరు. మనతో ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి. పాణిగ్రాహి గారు నమస్తే. నమస్తే. MBBS తర్వాత చాలా బ్రాంచ్లు ఉంటాయి ఉన్నది. అంటే మనకి కార్డియాలజీ ఉంది, తర్వాత రేడియో, ఇలా అన్నీ ఉన్నాయి. మీరు అందులో న్యూరో సర్జన్ అంటే ఎందుకు ఎంచుకున్నారు? ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? అదే అప్పుడు 83లో పాస్ అయినాను MBBS. కదా అప్పుడు ఎనీ సర్జరీ స్పెషాలిటీ చేస్తే 3 years ఆఫ్ జనరల్ సర్జరీ చేసి తర్వాత అగైన్ 3 years ఆఫ్ స్పెషాలిటీ లైక్ కార్డియాక్ సర్జరీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, అట్లా నార్మల్ టర్మ్ అప్పుడు చేస్తారు. అలాగా చేస్తే మీన్స్ వెన్ అట్ ద ఎండ్ ఆఫ్ 6 years మీ స్పెషాలిటీలో ఓన్లీ యాక్చువల్లీ ట్రైన్ 3 years జనరల్ సర్జరీ వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఓన్లీ న్యూరో సర్జరీ వాజ్ అవైలబుల్, విచ్ ఇస్ ఫర్ స్ట్రేట్ అవే డైరెక్ట్లీ 5 years చేయవచ్చు. అండ్ and in our state that time neurosurgery was not developed. In my medical college also neurosurgery was not there. Okay. So there was only one neurosurgeon all of the state in Orissa. So kosam I thought ki neurosurgery cheste then I'll be helpful, it will be helpful for the state. It's a different thing. I did not go back, but that was one of the initiation that appudu need undi చూసి చేశాను. మానస్ కుమార్ పాణిగ్రాహి అనగానే మీకోసం తెలుసుకోవాలి, ఎందుకంటే మీ సర్వీస్ని చూసిన తర్వాత చాలామంది తెలుసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తారు టోటల్గా. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారండి, లేకపోతే మీరే ఫస్ట్ డాక్టర్ మీరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీ మై ఫాదర్ ఈజ్ అనెస్థిసియాలజిస్ట్, మై మదర్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్, మై సిస్టర్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్, మై బ్రదర్ ఈజ్ ఎ యూరాలజిస్ట్. సో మా ఫ్యామిలీలో ఎవ్రీబడి ఈజ్ ఎ డాక్టర్. డాక్టర్స్ ఫ్యామిలీ. అండ్ మై ఫాదర్ వాజ్ అనెస్థిసియాలజిస్ట్ ఫర్ న్యూరోసర్జన్ ప్రొఫెసర్ సనాతన్ రత్ అప్పుడు ఒడిశారు. సో మా ఫాదరే చెప్పారు న్యూరో సర్జరీ చేయండి అన్నీ. అప్పుడు న్యూరో సర్జరీలో రిజల్ట్స్ బాగా లేదు, మీన్స్ పేషెంట్స్ మీన్స్ మోర్టాలిటీ వాజ్ వెరీ హై. ఎవ్రీబడి వాజ్ అడ్వైజింగ్ అగేన్స్ట్ న్యూరో సర్జరీ. బట్ మై ఫాదర్ ఈ టోల్కి న్యూరో సర్జరీలో చేస్తే బికాజ్ దర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ వస్తుంది, you can make a change. Okay. Other specialty అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉంది, వాట్ చేంజెస్ యూ కెన్ క్రియేట్. అంటే ఆల్రెడీ మొత్తం ఫ్యామిలీ అంతా మీ డాక్టర్స్ ఉండటం ఒక గుడ్ గైడెన్స్ ఉంది కదా. అవును, డాక్టర్స్ అంటే యాక్చువల్లీ నేను IIT జాయిన్ చేశాను, బట్ మై ఫాదర్ వాంటెడ్ మీ టు బి ఎ డాక్టర్. ఓకే. సో అది IIT వదిలిపెట్టి MBBSలో జాయిన్ చేశాను. సాధారణంగానే ఒడిషా అంటేనే మనకి అటు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్గా కావచ్చు, కొద్దిగా వెనకబడిన రాష్ట్రాల్లో ఒడిషా కూడా ఒకటి. బెరహంపూర్లోన ఎలాగా జరిగింది మీ ఎడ్యుకేషన్ అనేది? అంటే అక్కడ మెడికల్ కాలేజీ టాప్ కాలేజీలో ఒకటి అనుకుంటా. అప్పుడు ఒడిశాలో ఓన్లీ 3 మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఒకటి బెరంపూర్లో, ఒకటి కటక్లో, ఒకటి సంబల్పూర్. సో బెరంపూర్ ఇట్ మీన్స్ ఇన్ ఒడిశా దట్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్. దెన్ బికాస్ చిన్న ఇన్స్టిట్యూట్లో టీచింగ్ బెటర్ ఉంటుంది. ఓకే. టీచర్ స్టూడెంట్ రిలేషన్ వాజ్ గుడ్, సో అవర్ టీచింగ్ వాజ్ వెరీ గుడ్.
సో ఆ కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఎంట్రన్స్లో కూడా వీ కుడ్ సక్సీడ్. అప్పుడు బెంగళూరులో నిమ్హాన్స్లో ఎంట్రన్స్లో దే యూస్ టు టేక్ ఓన్లీ 4 స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. బికాస్ అవర్ టీచర్స్ వర్ వెరీ గుడ్, వీ కుడ్ సక్సీడ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. సార్ బెర్హంపూర్ అంటేనే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భాగంగా ఉండేది. మనకి నీలం సంజయ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే పివి నరసింహారావు గారు కావచ్చు, వీళ్ళంతా అంటే ఒకప్పుడు బెర్హంపూర్ అనేది ఏపీలో ఒక పార్ట్గా ఉండేది. ఎస్. ఇలాగా మీరు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడానికి అంటే ఒక బార్డర్ స్టేట్గా ఉంది బెర్హంపూర్ ఉంది. మీకు అది పనికొచ్చిందా? అంటే లాంగ్వేజ్ కోసం కావచ్చు, లేకపోతే మిగతా కమ్యూనికేషన్ కోసం కావచ్చు అంతా. బెరంపూర్లో అట్లీస్ట్ 30%, 30 to 40% is Telugu speaking population only. Almost all business is managed by Telugu people. And my hometown also is near Telugu area, like Gudari, Rayagada district lo Gudariలో. సో అక్కడక్కడ చాలా మంది తెలుగు స్పీకింగ్ పర్సన్స్. సో మై ఫాదర్ స్టడీడ్ ఇన్ వైజాగ్ ఆల్సో. సో మై ఫాదర్ ఈజ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. సో అట్ హోమ్ ఆల్వేస్ హీ యూస్ టు టెల్ అస్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ తెలుగు. సో చిన్నప్పటి నుంచి ఐ న్యూ లిటిల్ తెలుగు, బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ లర్న్ తెలుగు. సార్ మీ డిపార్ట్మెంట్కి వస్తాను, ఎందుకంటే అందులో న్యూరో సర్జరీస్ ఉన్నది, దానికి సంబంధించిన బ్రెయిన్ సర్జరీస్. ఎందుకంటే అంత కాంప్లికేషన్ ఉంటుందా? ఎందుకంటే బ్రెయిన్ సర్జరీ అనగానే మీరు డాక్టర్లుగా ఏం ఆలోచిస్తారో తెలియదు, కానీ మామూలుగా ఉండి అటు రోగులు కావచ్చు, రోగుల బంధువులు కావచ్చు, బ్రెయిన్ సర్జరీ అనే ఒక భయం. అంటే అంత కాంప్లికేషన్స్ ఉంటాయండి అందులో. బ్రెయిన్ ఈజ్ ఓన్లీ లైక్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ ఓన్లీ 1500 grams అండి. ఓకే. అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ హ్యాస్ ఎ ఫంక్షన్. సో సర్జరీ టైంలో ఈచ్ పార్ట్కే కేర్ఫుల్లీ ప్రిజర్వ్ చేసి ఓన్లీ అబ్నార్మల్ పార్ట్కే సర్జరీ చేసి తీయాలి. సో నార్మల్ పార్ట్కి ఏం తేడా ఉంటే దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ కనిపిస్తుంది. అది అది వీక్నెస్ రావచ్చు, అది ఏం కాంప్లికేషన్స్. బట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో దర్ లాట్ ఆఫ్ ద మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ హయ్యర్. సో ఆ కోసం ఇన్ బ్రెయిన్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఎ స్మాల్ ఆర్గన్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డే టు డే యాక్టివిటీ. సో ఆ కోసం కాంప్లికేషన్స్ ఆర్ హయ్యర్ ఇఫ్ నాట్ డన్ ప్రాపర్లీ. సార్ న్యూరోలోన అంటే బ్రెయిన్, లేకపోతే స్పైన్, తర్వాత లేకపోతే నరాలు, వీటికి సంబంధించి ఈ 30 years మీ ప్రాక్టీస్లో అంటే ఏమైనా మార్పులు చెందుతున్నాయండి? అంటే రోగాల్లో కానీ ఇటువంటి వాటిలో మీరు గుర్తించిన వాటిలో? ఎందుకంటే 3 దశాబ్దాలు అయిపోయింది మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టి. 30 yearsలో ద డిజీజ్ మీన్స్ 89లో ఐ జాయిన్ న్యూరో సర్జరీ. అప్పుడు న్యూరో సర్జరీ ఉంటే కాంప్లికేషన్ రేట్ వాజ్ 10-20%. బట్ ఇప్పుడు ఇట్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ అయింది. ఇట్స్ లైక్ 2 to 5% ఇన్ కాంప్లికేషన్ రేట్. Because the number of neurosurgeons available now is more. So then they can take care of the patients, give more time to the patient. Plus technology కూడా చాలా మారిపోయింది. అప్పుడు ఎవ్రీ ప్లేస్లో మైక్రోస్కోప్స్ లేదు, లేజర్స్ లేదు. అండ్ సో మైక్రోస్కోప్ సర్జరీ ద్వారా కాంప్లికేషన్ సిగ్నిఫికెంట్లీ తగ్గింది. దెన్ ట్యూమర్స్ రిమూవ్ కోసం అల్ట్రాసౌండ్ లైక్ అల్ట్రాసోనిక్ ఆస్పిరేటర్, అది వితౌట్ డ్యామేజింగ్ నార్మల్ బ్రెయిన్ ఓన్లీ ట్యూమర్కే తీస్తారు. ఓకే. దాట్ ఆల్సో కేమ్ లేటర్ ఓన్లీ ఆఫ్టర్ ఇన్ దిస్ 30 years. సో సర్జరీలో కాంప్లికేషన్ బికాస్ ఆఫ్ మైక్రోస్కోప్, అల్ట్రాసోనిక్ ఆస్పిరేటర్, డ్రిల్, లేజర్ యూజ్ చేసి సిగ్నిఫికెంట్లీ కమ్ డౌన్. ప్లస్ న్యూరో సర్జరీ తర్వాత ఐసీయూ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. In 30 years now, lot of places good ICU care in different hospitals available only. So because ICU care is better, so the risk of surgery complications significantly has reduced. డాక్టర్, ఈ మధ్యకాలంలో బ్రెయిన్ స్ట్రోక్ లేకపోతే క్లాట్స్ ఈ మాటలు ఎక్కువ వింటున్నాం. ఎందుకనండి? ఏమైనా దేనివల్ల వస్తుంది అసలు? టోటల్గా ఎక్కువ మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో. క్లాట్స్ అండ్ స్ట్రోక్, యూజువలీ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉంటే వస్తుంది. ఇన్ దిస్ ఓవర్ 30 years లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయింది. ఓకే. ముందే అని ఫిజికల్ యాక్టివిటీ వాజ్ మోర్. లైక్ చిల్డ్రన్ ఆల్సో, చిల్డ్రన్ ఈవినింగ్ యూస్ టు గో అండ్ ప్లే. ఎప్పుడు చిల్డ్రన్స్ ఇది ఫోన్లో ప్లే ఆడుస్తారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. దెన్ when a school we used to go by walk.
now nobody goes by walk. They don't use cycle also. They want motorbike. అవును. సో ఈ లైఫ్ స్టైల్ చేంజ్ కోసం ద బాడీలో కూడా మార్పైంది. దీస్ కొలెస్ట్రాల్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది బ్లడ్ వెసల్స్ రక్తనాళిలో. ఆ బ్లడ్ వెసల్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే దెన్ ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్, ఛాన్స్ ఆఫ్ బ్రెయిన్ అటాక్ ఆల్ పెరిగిపోతుంది. అంటే ఇవి అంటే బ్రెయిన్లో ఉండే క్లాట్స్ అవి క్యాన్సర్లుగా మారే అవకాశం ఉంటుందండి ఎప్పుడైనా? బ్రెయిన్లో క్లాట్లో క్యాన్సర్ రాదు, బట్ ఒక్కొక్క టైం బ్రెయిన్ క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఆ ట్యూమర్లో బ్లీడింగ్ అయ్యి అది ఇట్ కెన్ మిమిక్ లైక్ ఎ స్ట్రోక్. బ్లడ్ క్లాట్ ఉంటే 10% బ్లడ్ క్లాట్ కెన్ బి బికాస్ ఆఫ్ క్యాన్సర్ జనిత. అదే 90% ఇట్ ఈస్ బ్లడ్ ప్రెషర్ కోసం, డయాబెటీస్ కోసం స్ట్రోక్ అవుతుంది. డాక్టర్ గారు స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం. L1, L2, L3 అంటున్నారు, T1, T2, T3 అంటున్నారు, S1, S2 అంటున్నారు, ఇలా దాదాపు C1, C2 ఇలా అంటున్నారు. అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయండి స్పైన్కి సంబంధించి? మనం ఎలాంటి సమస్యలను గుర్తిస్తున్నాం టోటల్గా? స్పైన్ అంటే ఫ్రమ్ ద నెక్ ఉంటే సర్వైకల్ C1, C2 అండ్ కిందే భాగాకే L1, L2, L5 చెప్తారు బ్యాక్కే. సో హోల్ స్పైన్కి మీన్స్ నౌ డేస్ అన్ని జనాలు టేబుల్ మీద కూర్చుంటి కంప్యూటర్లో జాబ్ చేస్తారు. కంప్యూటర్ జాబ్ చేస్తే ఈ బ్యాక్ మసిల్కి స్ట్రెస్ అవుతుంది. ఓకే. సో బ్యాక్ బట్ when we go to gym we only do exercises for hands and legs. We look at the 4 packs, 6 packs, but back muscles ke we don't give stress, means attention. So neck and back pain janita problem takva cheyali ante back muscles ke strengthen cheyali. For that every day some surya namaskaram laga cheste back muscle strengthen avutundi. జస్ట్ లైక్ అంటే యోగా టైప్? Yes. ఓకే. దెన్ బ్యాక్ మసిల్ స్ట్రెంథెన్ అయితే దెన్ ఈ ఎవ్రీడే ప్రాబ్లమ్ ఆఫ్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ సిగ్నిఫికెంట్లీ తగ్గిపోతుంది. చాలా వరకు యోగా టీచర్స్ ఇటువంటి పెయిన్స్ ఉండేటప్పుడు మీరు చెయ్యొద్దు అనేది ఒక కాషన్ అయితే చెప్తా ఉంటారు. అంటే ముందు నుంచి చేయాలంటారు మీరు? డైలీ చేస్తే పెయిన్ రాదు. ఓకే. అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ ఎక్సర్సైజ్ చేయొద్దు, బట్ ట్రీట్మెంట్ తర్వాత పెయిన్ రిలీఫ్ టైంలో యోగా చేస్తే మళ్ళీ పెయిన్ రాదు. డాక్టర్ గారు తర్వాత ఈ పక్షవాతం అంటే పెరాలసిస్ కోసం మనం వింటుంటాం. అంటే ఈ దేనికి ప్రధాన కారణం ఏంటండి? చాలా వరకు పక్షపాతం 90% ఇది బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ అండ్ హార్ట్ డిసీజ్లో వస్తుంది, అండ్ 10% బ్రెయిన్ క్యాన్సర్తో పక్షపాతం వస్తుంది, ఆర్ బ్రెయిన్లో కొద్దిగా రక్తనాళిలో తేడా ఉంటే రక్తనాళి తేడా ఉంటే వీక్ వెసల్స్ ఉంటుంది. వీక్ వెసల్స్కి అదే యాన్యూరిజం చెప్తారు, లేదంటే ఆర్టీరియోవెనస్ మాల్ఫార్మేషన్ ఏవిఎం చెప్తారు. అది సడన్లీ బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయితే కూడా పక్షపాతి అవుతుంది. ఓకే. సో ఈ ట్యూమర్ జనిత స్ట్రోక్ అయితే అదికి ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి, లేదంటే యాన్యూరిజం లేదంటే ఏవిఎం ఉంటే ఆ కోసం ఐదర్ సర్జరీ ఉంది, లేదంటే ఈ కాయిలింగ్ ట్రీట్మెంట్ కూడా స్టెంటింగ్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు. సార్ అల్జీమర్, చాలా వరకు అల్జీమర్ కేసులు మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి అంటే లైఫ్ స్టైలే కారణమా, లేకపోతే మనం ఉపయోగిస్తున్న గాడ్జెట్స్ కావచ్చు? ఎందుకంటే డిపెండింగ్ ఎక్కువ మనం వాటిపైనే ఉంటుంది మనకంతా. అల్జీమర్స్ మీన్స్ ఏజ్ రిలేటెడ్ మెమరీ చేంజెస్. ఓకే. అది విత్ చాలా ఏజ్లో 80-90 ఇయర్స్లో స్లోలీ మెమరీ ప్రాబ్లం అన్ని పర్సన్స్కి వస్తుంది, బట్ యూ కెన్ ఓన్లీ డిలే దాట్ బై డూయింగ్ మెంటల్ ఎక్సర్సైజెస్ and having healthy lifestyle so that the brain ke blood flow should be normal. అది బ్రెయిన్ కొలెస్ట్రాల్ అంటే ఉంటే బ్రెయిన్ బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, దెన్ ఆల్ దీస్ చేంజెస్ విల్ బి ఫాస్టర్. లైక్ బీపీ షుగర్ ఉంటే మెమరీ ప్రాబ్లం కూడా తొందరగా వస్తుంది ఏజ్లో. సో ఫర్ దాట్ యూ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ప్లస్ మెంటల్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ మెంటల్ ఎక్సర్సైజ్ చేయలేదంటే కూడా మెమరీ తొందరే తగ్గుతుంది. ఇప్పుడు రీసెంట్లీ ఒక పేపర్ వచ్చింది కి ఇప్పుడు అన్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తారు కదా, అన్ని ఏమి ఇన్ఫర్మేషన్ కావాలంటే చాట్ జీపీటీలో మాకు సమ్మరీ ఆఫ్ దిస్ అడుగుతారు, అది చేస్తారు. సో మెంటల్ ఎక్సర్సైజెస్ తగ్గిపోయింది జనాలకి. ఆ కోసం వాళ్ళు దెన్ ఐక్యూ అసెస్మెంట్ చేశారు. పీపుల్ చాట్ జీపీటీ యూజ్ చేస్తారు, ఎవరు యూజ్ చేయట్లేదు. చాట్ జీపీటీ యూజ్ వాళ్ళకే ఐక్యూ తగ్గిపోయింది.
బికాస్ దెర్ ఇస్ నో మెంటల్ ఎక్సర్సైజ్. ఓకే. అని ఏఐతో మాకు రైట్ అన్ ఎస్సే ఆన్ స్పెసిఫిక్ టాపిక్ అంటే ఏఐతో ఇట్ విల్ కమ్స్ అప్. సో దే డోంట్ యూస్ దర్ మెంటల్ పవర్. సో దెన్ వెన్ దే డిడ్ అన్ ఐక్యూషన్ బోత్, ఇది లేటెస్ట్ ఆల్రెడీ పేపర్. పేపర్ వచ్చింది అది. ఓకే. సో ఆ కోసం పీపుల్ షుడ్ నాట్ ఆల్ ద టైమ్ డిపెండ్ ఆన్ ఏఐ ఆర్ చాట్ జీపీటీ. దెన్ దే డెవలప్ డెఫినెట్లీ ఎర్లీ యాక్చువల్గా డెమెన్షియా. మీరు చెప్తుంది వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం తీసినా చాట్ జీపీటీతోని, అంటే చివరికి లీవ్ లెటర్ కూడా మనం చాట్ జీపీటీకి చెప్పే పరిస్థితి అలాగా వచ్చింది. చేస్తే బ్రెయిన్లో ఏమీ ఎక్సర్సైజ్ చేయలేదండి, బ్రెయిన్ డల్ అయిపోతుంది కదా. అండ్ Okay. ఇట్స్ లైక్ మీ ఎక్సర్సైజ్ చేయలేదండి, మసిల్ వీక్ అయిపోతుంది. Hmm. సేమ్ థింగ్, బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయలేదండి, బ్రెయిన్ ఆల్సో ఐక్యూ పవర్, ఇంటెలిజెన్స్ అన్నీ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ఆల్రెడీ పబ్లిష్డ్. అంటే అల్జీమర్స్ దీనివల్ల పెరిగే అవకాశం ఉంటుందండి. In future it may happen. We can just predict that it will increase if you are totally dependent on chat gpt and AI. In future we will have memory problem ఇంకా 30 40 50 years లో స్టార్ట్ అయిపోతుంది, నాట్ at 60 70 years. సార్ మీరు చెప్తుంది చాలా వెరీ డేంజరస్ కాషన్ మనకి ముందు ఆ కనిపిస్తుంది. కోసం ఈ టీవీ ద్వారా మీరు ప్రమోట్ చేయండి, పీపుల్ షుడ్ యూస్ their own intelligence and brain, natural intelligence instead of artificial intelligence for their day-to-day activity. మరి ఎక్కడికక్కడ చాలా వరకు మనకు వస్తున్న సాఫ్ట్వేర్స్ కావచ్చు, మిగతా కావచ్చు, ఎక్కువ ప్రమోట్ చేస్తున్నది మీరు చాట్ జీపీటీని కావట్లేదు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కావచ్చు, ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ బెటర్ వేర్ ఎవర్ అది మీకు ఎక్కువ పని ఉంది, ఎక్కువ జనరల్లీ మేనేజ్ చేయాలి అంటే దెన్ చాట్ జీపీటీ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ హెల్ప్ ఇన్ ఫాస్టర్ ఇన్ఫర్మేషన్, ఫాస్టర్ రికవరీ. బట్ డే టు డే యాక్టివిటీలో యూజ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్, నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డాక్టర్, ఇంకొక ఇంట్రెస్టింగ్, అంతకుముందు మనకి మూర్ఛ అనేది ఒకటి కనిపించేది, మెడలో బోర్డులు వేసుకొని వాళ్ళు ఈ మూర్ఛ రోగి పడిపోతాడనేది. ఈ మధ్య కనిపించడం లేదు అది అంతగా. అంటే ఆ రోగం తగ్గిందా, లేకపోతే ఏమైనా దానికి ఏమైనా ఒక రెమెడీస్ ఏమైనా వచ్చినాయా? ఎందుకని అంత ముందులాగా కనిపించడం లేదు? మనం దాదాపు ఒక 30 years బ్యాక్ వెళ్తే మెడలో బోర్డు కూడా ఈయన మూర్ఛ రోగి, జస్ట్ హెల్ప్ మీ అనేది ఉండేది మనకి ఒకసారి. అది ఇది తగ్గలేదు, మూర్ఛల్లోకి తగ్గలేదు. బట్ ఓన్లీ డిటెక్షన్ రేట్ ఇప్పుడు అన్ని మీన్స్ న్యూరాలజిస్ట్ ఎన్ని డిస్ట్రిక్ట్లో అవైలబుల్ ఉన్నారు. సిటీ స్కాన్ కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఎ సిటీ స్కాన్. సో డిటెక్షన్ రేట్ హెస్ బికమ్ మోర్ అండ్ సో ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్. సో అదికి ఫస్ట్ మెడిసిన్స్లో ట్రీట్మెంట్ చేస్తాము. 70% పీపుల్ విత్ మెడిసిన్లో మూర్ఛ తగ్గిపోతుంది. 30%కి తగ్గలేదండి, ఆ కోసం సర్జరీస్ కూడా ఉంది. సో ఆ కోసం అర్లియర్ జనరల్ పబ్లిక్లో మెనీ సడన్లీ మూర్ఛ అయిపోతుంది, అది బికాస్ ట్రీట్మెంట్ ఈస్ దేర్. సో వీ డోంట్ ఫైండ్ దెమ్. బట్ డిజీజ్ ఈస్ దేర్, adequate treatment is available and its detection early ఉంది. ఆ కోసం మీన్స్ యూ డోంట్ సీ ఇన్ పబ్లిక్. డాక్టర్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి పార్కిన్సన్స్ అంటే వణుకుడు అనేది చాలా వరకు మన కేసెస్ కనిపిస్తున్నాయి. ఎందుకు వస్తుందండి అసలు? మెయిన్ కారణం ఏమంటారు? పార్కిన్సన్స్ అంటే బ్రెయిన్ నార్మల్ యాక్టివిటీ కదా, హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆల్సో ఇస్ డిపెండ్ ఆన్ ద బ్రెయిన్లో కెమికల్స్ ఉంది, ఆ కెమికల్స్ రియాక్షన్తో ఎలక్ట్రికల్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది. సో దట్ కెమికల్ నేమ్ ఇస్ డోపమిన్. విత్ ఏజ్ ఆ డోపమిన్ తగ్గిపోతుంది. తగ్గిపోతే దెన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ విల్ బికమ్ డీరేంజ్ అయితే అబ్నార్మల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, లైక్ ట్రెమర్స్ అండ్ అది. సో సో ఫస్ట్ ఆ నడక ప్రాబ్లం వస్తే అది మెడిసిన్లో ట్రీట్మెంట్ చేస్తాము, డోపమిన్ లైక్ మెడిసిన్స్. ఆ మెడిసిన్లో కూడా తగ్గలేదండి, దెన్ ఆ కోసం డిఫరెంట్ సర్జరీస్ చేస్తాం. DBS సర్జరీ ఉంది, ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఉంది. దెన్ సో ఆ 2 టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే కూడా తగ్గుతుంది. డాక్టర్, మీరు చెప్తున్న ఇన్ని చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అంటే దానికి మనం కంప్యూటర్ ఉపయోగిస్తున్నాం, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నాం, అన్నీ మనం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో లైఫ్ ఉంది. ఇవి మనకి ఈ న్యూరో సంబంధించిన వ్యాధులు రావడానికి ఏదైనా లింక్ ఉందండి? ఏదైనా అంటే మీరు లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చెప్పారు అంతకుముందు. యాక్చువల్లీ న్యూస్ పేపర్లో అన్ని సెల్ ఫోన్ యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అవుతుంది, అలాగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది చాలా ఎక్కువ మీన్స్ డోస్లో ఫోన్ యూజ్ చేస్తే దెన్ బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది.
ఓకే. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎక్స్పెరిమెంటల్, ఇన్ ర్యాట్స్లో ఎక్స్పెరిమెంట్లో దే సీన్ దట్ ఫోన్ ఎక్కువ, దట్ రేడియేషన్ ఎక్కువ అయితే అవుతుంది. బట్ నార్మల్లీ వాట్ ఎవర్ ఫోన్ వీఆర్ యూజింగ్ విత్ దాట్ రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్ యూజువలీ రాదు, because that dose is very safe dose, and so that will not cause brain tumors. Okay. But it will cause if it's prolonged time use cheste phone, then irritation vastundi. So usually means Bluetooth anni use cheste more Okay. than half an hour per day avoid cheste better, or speaker phone use cheste better. Then the radiation will not, when you use a Bluetooth, directly radiation is near the your brain only. అవునండి. So the radiation temperature, akosam if you are in the office, better speaker phone use cheste the chances of damage is less. Only in traveling time when it is essential, Bluetooth ani use cheyandi. సార్ మరోవైపు మనకి లైఫ్ స్టైల్లో మన ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ సిట్టింగ్ మనం కూర్చునే చేస్తున్నాం. తర్వాత పడుకునేటప్పుడు ఈ పోర్చర్స్ వల్ల ఏదైనా మనకి ఏదైనా అంటే ఎక్కువ ఈ స్పైన్ కావచ్చు, లేకపోతే మిగతా వాటికి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందండి? కూర్చుంటే రిలాక్స్ ఉంటారు వి థింక్ అనుకుంటాము, అవును. అది కరెక్ట్ కాదు. వెన్ యూ సిట్, బ్యాక్ బోన్లో డిస్క్ ఉంది కదా, డిస్క్లో హైయెస్ట్ ప్రెషర్ ఈజ్ వెన్ యూ సిట్ ఓన్లీ. ఇట్ ఈస్ లెస్ వైల్ లయింగ్ డౌన్, ఆర్ నిలబడితే కూడా లెస్ తక్కువ ఉంటుంది. ఆ కోసం ఎక్కువ టైం కూర్చుంటి పని చేస్తే ఆ పర్సన్స్కి తొందరగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ కోసం 1 hour కూర్చుంటే ఒక 5-10 minutes నడవాలి, బ్రేక్ చేయాలి. 1 hour కూర్చుంటే ఒక 5-10 minutes నడవాలి. దెన్ రెగ్యులర్లీ బ్యాక్ మసిల్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం చేయాలి. చేస్తే ఈ మీన్స్ వర్క్ జనిత ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. సో ఓన్లీ సిట్టింగ్ ప్రొలాంగ్ ఫర్ 7 hours, 8 hours, 10-12 hours చేస్తారు జాబ్, అది బ్రేక్ చేస్తే ఇట్ ఈస్ బెటర్, బికాజ్ మ్యాక్సిమం ప్రెషర్ ఇస్ ఆన్ ద డిస్క్ అండ్ సిట్టింగ్ పోస్చర్. దెన్ వాళ్ళకే ఎక్కువ డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది, బ్యాక్ పెయిన్ అవుతుంది, దెన్ సర్జరీ చేయాలి అని అవాయిడ్ చేయొచ్చు ఇఫ్ యూ టేక్ ప్రికాషన్స్. మనం రెస్ట్ తీసుకునే టైం కూడా అండి, అంటే పడుకునేటప్పుడు దాదాపు 7 to 8 hours మనం బెడ్ మీదే ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్ బెడ్స్ అన్నీ కూడా చాలా ఫోమ్తోని వాటితో వస్తున్న సిస్టమ్ అంతా మనకు కనిపిస్తుంది విత్ రిమోట్ కంట్రోల్. ఓకే. ఎలాగ దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? డిఫరెంట్ బెడ్స్ ఉంది. మీన్స్ నార్మల్ ఫార్మ్ కాయర్ బెడ్ అంటే అది ఈజ్ బెటర్, ఆర్ స్పైన్లో నార్మల్ కర్వేచర్ టైప్లో బెడ్ ఉంటే ఇట్ ఈస్ బెటర్. బట్ ఎక్కువ సాఫ్ట్ బెడ్, స్ప్రింగ్ బెడ్ అది బాగలేదు. దెన్ ఆ సాఫ్ట్ స్పంజ్ బెడ్ ఆ స్ప్రింగ్ బెడ్ యూజ్ చేస్తే దెన్ ఆ పేషెంట్స్కి ఆఫ్టర్ 5-10 years ఆఫ్ యూజింగ్ అది నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ పెరిగిపోతుంది, బికాజ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద నార్మల్ బాడీ ఫిజియాలజీ. నార్మల్ కాయర్ బెడ్ ఈస్ బెస్ట్, ఆర్ స్పైన్ కర్వేచర్ ప్రకారం బెడ్ చేస్తే బెటర్. ఫోమ్ బెడ్ అండ్ స్ప్రింగ్ బెడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. సార్ మన లైఫ్ స్టైల్లో చాలా వరకు ఉద్యోగాలు కావచ్చు, ఎక్కువ జర్నీ అంటే మన వెహికల్స్ని బట్టి కూడా ఉంటుందా? మన రోడ్స్ కూడా డిపెండ్ ఆన్ దానిపైన ఆధారపడి ఏమైనా ఉంటుందా మనకి? రోడ్స్ స్మూత్ లేదా అంటే లాట్ ఆఫ్ పాట్ హోల్స్ ఉంటాయి, అండ్ బికాజ్ ఆల్ వెహికల్స్లో షాక్ అబ్జర్వర్ బాగా లేదు కదా. సో దెన్ కంటిన్యూస్ ట్రావెలింగ్ చేస్తే దెన్ ద లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద బ్యాక్ బోన్. ఆ స్ట్రెస్ అంటే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తే ఆ పర్సన్స్కి ఎక్కువ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ రోడ్ జర్నీలో కూడా పీపుల్ సీట్ బెల్ట్ యూజ్ చేయట్లేదు. సీట్ బెల్ట్ యూజ్ చేయలేదా అంటే దెన్ మైనర్ యాక్సిడెంట్లో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బికాజ్ సడన్లీ బ్రేక్ అయితే నెక్ మూమెంట్ ఎక్కువ అవుతుంది. నెక్ మూమెంట్ ఎక్కువ అయితే దెన్ నెక్లో ఫ్రాక్చర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్లో స్పైనల్ కార్డ్ స్ట్రెచ్ అయ్యి చేయికాలు వీక్నెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ కోసం ట్రావెలింగ్ టైంలో బెల్ట్ యూజ్ చేస్తే మీన్స్ సడన్లీ యాక్సిడెంట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ కదా, సడన్లీ అయితే దెన్ ఆల్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సీట్ బెల్ట్ అట్లీస్ట్ అన్నెసెసరీ ఇంజురీస్ టు ద బాడీ పార్ట్స్ కెన్ బి అవాయిడెడ్. డాక్టర్, చాలా వరకు సీట్ బెల్ట్ కావచ్చు మీరు చెప్తున్నట్టు, లేకపోతే హెల్మెట్ కావచ్చు, కేవలం చలానాలను తప్పించుకోవడం కోసం మాత్రమే మనం ఉపయోగిస్తున్నారు చాలా వరకు. మీరేమంటారు? అది చలాన్ కోసం కాదండి. ఇట్స్ మై హెడ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెడ్.
ఇట్స్ చలాన్ కోసం. యాక్సిడెంట్ అయితే మై మెమరీ ఆల్సో ఓన్లీ విల్ బి ఎఫెక్టెడ్ కదా. అవును. పోలీస్కి ఏమవుతుంది, డాక్టర్కి ఏం ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు యూజ్ సీట్ బెల్ట్, నాట్ బికాస్ ఆఫ్ చలాన్. అంటే చాలా వరకు అదే యూజ్ చేస్తున్నారు వాళ్ళు. మనకు చూస్తున్న కేసెస్లోన ఆ పోలీసుని తప్పించుకోవడం కోసం, కేవలం చలాలను తప్పించుకోవడం కోసం మాత్రమే అన్నట్టుగా అయిపోయింది. అంటే మీ కేసెస్లో చాలా చూస్తుంటారు ఇటువంటివన్నీ. యాక్చువల్లీ ఎనీ ఫ్యామిలీలో ఒక పర్సన్కి యాక్సిడెంట్ పర్సన్ ఉంటే, పేషెంట్ కండిషన్ చూస్తే, దెన్ దాట్ ఫ్యామిలీలో అన్ని పర్సన్స్ హెల్మెట్ యూజ్ చేస్తారు, సీట్ బెల్ట్ యూజ్ చేస్తారు. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ దే విల్ యూజ్. దట్ ఈస్ వై మీన్స్ ఐ విల్ ఎంకరేజ్ పీపుల్ టు కమ్ అండ్ వాలంటీర్ ఇన్ హాస్పిటల్స్. దెన్ అది జనాల్లోకి యాక్సిడెంట్ పేషెంట్కి చూస్తే దెన్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ రాదర్ దెన్ మీన్స్ ఓన్లీ చలాన్ కోసం హెల్మెట్ యూజ్ చేయటకే అలా కాదు, హెల్త్ కోసం హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ యూజ్ చేస్తారు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే జనాలకే అర్థమవుతుంది. కరెక్టే. డాక్టర్, చాలా వరకు మనకి బ్రెయిన్లో ట్యూమర్స్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి కావచ్చు, సడన్గా వస్తూ ఉంటాయి. ముందుగా గుర్తించలేమండి అసలు. ఎందుకంటే మనగా మైసెల్ఫ్ ఉన్నాను, నేను గుర్తించాలంటే ఎలాగా? అంటే ముందుగా నేను ఐడెంటిఫై చేయగలుగుతాను ఏమైనా? ఒక సింటమ్స్ ఏమైనా ఉంటాయి దానికి సంబంధించి? అది సిమ్టమ్ ఉంటే దట్ ఈస్ మీన్స్ ఆల్రెడీ స్ట్రోక్ అయింది కదా. మీన్స్ సడన్ ఫేస్లో తిమ్మిరి అయితే, అలా సడన్ వీక్నెస్ అయితే, ఓకే, సడన్లీ ఐ సైట్లో విజన్ తగ్గిపోతే, అది మీన్స్ స్ట్రోక్ లాగా. ఓకే. బట్ దట్ ఈస్ ఆల్రెడీ స్ట్రోక్ ఎఫెక్ట్ అయింది కదా, అదికి ముందే డిటెక్ట్ చేయాలి. నార్మల్లీ అన్ని హెల్త్ చెకప్లో ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ వరీడ్ అబౌట్ హార్ట్కి టెస్ట్, ఈసీజీ చేస్తారు, ఈకోకార్డియోగ్రామ్ చేస్తారు, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్. కరెక్ట్. బట్ అన్ని హెల్త్ చెకప్లో బ్రెయిన్ కోసం ఏమీ ఇంక్లూడెడ్ చేయలేదు. అవును. సో దట్ ఈస్ వై హెల్త్ చెకప్లో ఇఫ్ దర్ ఇస్ ఎ బ్రెయిన్ సిటీ స్కాన్ అండ్ సిటీ యాంజియోగ్రామ్, లైక్ హార్ట్కే సిటీ యాంజియో చేస్తారు, హార్ట్ అటాక్ రావడానికి ఎర్లీ డిటెక్షన్ కోసం. అలాగా బ్రెయిన్లో కూడా సిటీ యాంజియో చేస్తే దెన్ స్ట్రోక్, యాన్యూరిజమ్స్ అన్నీ డిటెక్ట్ అయిపోతుంది ఎర్లీ. దెన్ ఆల్ దిస్ కెన్ బి ప్రివెంటెడ్. ఓన్లీ ఇన్ జపాన్ రొటీన్ హెల్త్ చెకప్లో సిటీ యాంజియో బ్రెయిన్ ఈజ్ ఇంక్లూడెడ్. ఓకే. బికాస్ the prime minister once while giving a speech, he had an attack that was detected with aneurysm, right? And then he had a stroke like. So appudi nunchi they have added CT angiogram brain for any health checkup. So in India kuda health checkup lo brain CT angiogram include cheste better. Then you can prevent lot of early detection aithe you can treat that. సార్, పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి స్ట్రోక్ వచ్చిందని లేకపోతే ఎక్కడైనా కొలాప్స్ అయిపోతారు కాబట్టి తెలుస్తుంది. చిన్నపిల్లల్లో చాలా వరకు మనకి కేసెస్ చూస్తున్నాం. ఎలా ఐడెంటిఫై చేయాలి? తల్లిదండ్రులు ముందుగా చేసే అవకాశం ఉందా దాని ఏమైనా? చిన్నపిల్ల కూడా దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అది మూర్ఛరోగం ఉంటుంది. సడన్ మూర్ఛ అంటే దే విల్ నాట్ ఓపెన్ ఐస్, లాఫింగ్ అన్నీ స్టాప్ అయిపోతుంది. సో చైకలు వీక్నెస్, మూమెంట్ కూడా వన్ సైడ్ మూవ్ చేస్తారు, అవుట్ సైడ్ మూవ్ చేయలేదు. యూజువలీ మదర్స్ కెన్ ఐడెంటిఫై ఫాస్టర్ చిన్నపిల్లకి ఏమైతే. ఓకే. సో ఇట్ ఈస్ ఈజీ టు డిటెక్ట్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో. అంటే పుట్టడంతోనే హాస్పిటల్స్ అటువంటిది ఏమైనా చేసే సిస్టమ్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మ్యాక్సిమం సర్టెన్ ఒక నెల తర్వాత దాన్ని గుర్తించగలుగుతారు. నెల తర్వాత కాదు, మీన్స్ డెవలప్మెంటల్ అసెస్మెంట్స్, పీడియాట్రిక్ డాక్టర్స్ దే కెన్ డిటెక్ట్ బై ఎగ్జామిన్ పేషెంట్. పిల్లకి చూస్తే ఏం ప్రాబ్లం ఉంది లేదా అది చేయవచ్చు, బట్ రెగ్యులర్ ఫాలోఅప్ చేయాలి. ఎవ్రీ మంత్ చూపిస్తే అది హెడ్ సైజ్, చెస్ట్ సైజ్ అని చూపిస్తే ఏం చేంజెస్ ఏమి ఉంటే చిన్నపిల్లల ఎర్లీ ప్రాబ్లం ఏముంటే తెలుస్తుంది. సార్, బ్రెయిన్ కావచ్చు, లేకపోతే స్పెయిన్ కావచ్చు, లేకపోతే మిగతా నరాలకు సంబంధించింది కావచ్చు, సర్జరీయే పరిష్కారమా లేకపోతే ఇంకేమైనా మిగతా మార్గాలు ఉన్నాయా దానికి ఏమైనా? అంటే మందులతో కానీ దాంతో కానీ గుర్తించి చేసేది ఎక్కువ మనకి సర్జరీసే మనకి వినిపిస్తూ ఉంటాయి వాయిస్ అంతా. అలాగే లేదు. మీన్స్ ఇఫ్ బ్రెయిన్ ట్యూమర్ ఇఫ్ యూ టేక్ బ్రెయిన్ ట్యూమర్తో విత్ MRA వీ కెన్ నో వెదర్ ఇట్స్ 90% వెదర్ క్యాన్సరస్ ఆర్ నాన్ క్యాన్సరస్ కెన్ తెలుస్తుంది. దెన్ సైజ్ ప్రకారం అదికి వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇట్ ఈస్ లెస్ దెన్ 2.5 cm 3 cm సైజ్ ఉంటే
అండ్ స్కాన్ ప్రకారం క్యాన్సర్ లాగా కనపట్లేదంటే దెన్ గామా నైఫ్ సర్జరీ ట్రీట్మెంట్ చేయొచ్చు. గామా నైఫ్ అంటే 1 డే రేడియేషన్ ట్రీట్మెంట్. అందుకే వితౌట్ ఎనీ ఇన్సిజన్ ఎనీథింగ్ ఏం అవసరం లేదు. ఓన్లీ 1 డే రేడియేషన్ ఇచ్చేస్తే అది క్యూర్ అవుతుంది. సో అన్ని పేషెంట్స్కి సర్జరీ అవసరం లేదు. ఓకేనండి. అండ్ అండ్ సమ్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్తో కూడా గడ్డ వస్తుంది. లైక్ టీబీ ఇన్ఫెక్షన్లో రావచ్చు, బ్యాక్టీరియల్ పస్ కూడా రావచ్చు బ్రెయిన్లో. అదికే స్కాన్ ప్రకారం చూసి అది స్కాన్లో ఇన్ఫెక్షన్ లాగా డౌట్ ఉంటే ఫస్ట్ యాంటీబయాటిక్ చేస్తాము. యాంటీబయాటిక్ ఇస్తే కూడా టీబీ ఉంటే 1 year యాంటీబయాటిక్ ఇస్తే వితౌట్ సర్జరీ అది కూడా తగ్గిపోతుంది. వాట్ ఎవర్ ఇట్ లుక్స్ లైక్ క్యాన్సర్, దాంట్లో పెద్దది ట్యూమర్ ఉంటే దెన్ సర్జరీ చేయాలి. అంటే చాలా వరకు సర్జరీ చేసిన తర్వాత కూడా కొన్ని కేసెస్ కాంప్లికేషన్స్ అవుతున్నాయి, ఎక్కువ మనకు ఆ వాయిస్ వినిపిస్తుంది. అంటే ఎంత పర్సంటేజ్ మనకి సర్జరీస్ తర్వాత, అంటే బ్రెయిన్ కావచ్చు లేకపోతే స్పెయిన్ కావచ్చు, ఇటువంటి ఎందుకంటే క్రిటికల్ సంబంధించింది? బ్రెయిన్ సర్జరీ is safe like 90-95%. Spine surgery is safe like 95%. 5%. So బ్రెయిన్లో ఇట్స్ లైక్ 5-10% రిస్క్, స్పైన్లో ఓన్లీ 2-5% రిస్క్. ఆ రిస్క్ కూడా ఎక్కడ గడ్డ ఉంది అప్పుడు డిపెండింగ్ రిస్క్. బ్రెయిన్లో సమ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్. సూక్ష్మ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ లైక్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఉంటే, బ్రెయిన్లో సెంటర్ పార్ట్లో ఉంటే సర్జరీ చేస్తే కాంప్లికేషన్స్ హై ఉంటుంది. ఓకేనండి. బట్ బ్రెయిన్ ఫ్రంట్లో ఉంటే ఆర్ బ్యాక్లో ఉంటే కాంప్లికేషన్స్ లెస్ ఉంటుంది. అంటే ముందు కానీ వెనక కానీ ఉంటే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. సెంట్రల్ పార్ట్లో ఉంటే ఆ బ్రెయిన్లో సెంటర్లో ఉంటే కాంప్లికేషన్స్ హైయర్ ఉంటుంది. ఓకే. సో ఆ కోసం ఎవ్రీ బ్రెయిన్ ట్యూమర్ ఈజ్ నాట్ సేమ్. సో నార్మలీ పీపుల్ గెట్ అఫ్రేడ్ అది బ్రెయిన్ ట్యూమర్ అంటే కాంప్లికేషన్ అయిపోతుంది, అలాగా లేదు. అది డిపెండింగ్ ఆన్ ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్, డిపెండింగ్ ఆన్ వేర్ ద ట్యూమర్ ఈస్ దేర్. అంటే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటుందండి ఈ సర్జరీస్లోన, బ్రెయిన్కి సంబంధించి కానీ స్పైన్కి సంబంధించి కానీ? చిన్న వాళ్ళకే సర్జరీ చేస్తే దే రికవర్ ఫాస్టర్. ఓకే. ఏమి కాంప్లికేషన్ అయితే కూడా ఆ వీక్నెస్ కూడా తొందరగా రికవర్ అయిపోతుంది చిన్న వాళ్ళకి. బట్ పెద్దవాళ్ళకి అంటే ఏం ప్రాబ్లం అయితే రికవరీ లేట్ అవుతుంది. అండ్ క్యాన్సర్ జనిత ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, చిన్న వాళ్ళకి నార్మలీ నాన్ క్యాన్సరస్ ట్యూమర్ ఉంటుంది. అనుగ్రహ గారు, చాలా వరకు హెల్త్ సెక్టార్లో టెక్నాలజీ మారింది, మనకు అనేక సౌకర్యాలు వచ్చినాయి. మనకి బ్రెయిన్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, వీటిలోన ఎలాంటి మార్పులు వచ్చాయి మనకి, అంటే సర్జరీస్లోనే ప్రత్యేకంగా? అంటే చాలా వరకు ఏఐ యూసేజ్ అంటున్నారు, తర్వాత రోబోటిక్ సర్జరీస్ అంటున్నారు. ఇవన్నీ ఇందులో దీనికి అడాప్ట్ చేస్తున్నారండి న్యూరో సర్జన్స్ కూడా? న్యూరో సర్జరీ కూడా రోబోటిక్ సర్జరీ యూజ్ చేస్తాము. రోబోటిక్ సర్జరీలో మీన్స్ అదో అన్నీ బిఫోర్ సర్జరీ ప్లాన్ చేయవచ్చు, విచ్ ఈస్ బికాస్ బ్రెయిన్లో ఎవ్రీ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, ఇంపార్టెంట్. సో స్కాన్ ప్రకారం వీ కెన్ డూ బ్రెయిన్లో బ్లడ్ వెసల్ ఎక్కడ ఉంది, సూక్ష్మ పార్ట్ ఫంక్షనల్ ఎంఆర్ఐ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఉంది అన్ని ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే రోబోలో, దెన్ విచ్ ట్రాక్ ఈజ్, విచ్ రోడ్ ఈజ్ సేఫెస్ట్ అది రోబో ద్వారా ప్లాన్ చేస్తే దెన్ ఇఫ్ యూ డూ ద సర్జరీ ద రిస్క్ విల్ కమ్ డౌన్. అది వీఆర్ ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి ఆ రోబోటిక్ సర్జరీ ఇక్కడ చేస్తాము. బట్ నౌ వితౌట్ ఓపెనింగ్ సర్జరీ కూడా 2 టెక్నిక్ ఉంది. ఒకటి ఎంఆర్ఐతో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్లో చేస్తాము, ఇంకా ఒకటి గామా నైఫ్. అది వితౌట్ మేకింగ్ ఇన్సిజన్, వితౌట్ మేకింగ్ ఎ హోల్ యూ కెన్ ట్రీట్ ట్యూమర్. లైక్ నడక ప్రాబ్లం, పార్కిన్సన్స్ డిజీజ్. పార్కిన్సన్ డిజీజ్ అర్లియర్ డిబిఎస్ ట్రీట్మెంట్. డిబిఎస్ అంటే పేస్ మేకర్ పెడతాం, పేస్ మేకర్ హోల్ చేసి ఎలక్ట్రోడ్ లోపల పెట్టి కరెంట్ స్టిమ్యులేషన్ చేస్తాము. బట్ పీపుల్ బీపీ, షుగర్ ఉంటే, హార్ట్ డిజీజ్ ఉంటే వాళ్ళకి సర్జరీ ఫిట్నెస్ లేదా అంటే పేషెంట్స్ అది బ్లడ్ థిన్నర్స్లో ఉంటారు, బ్లడ్ థిన్నర్స్లో ఉంటే కూడా సర్జరీ కూడా కష్టం అవుతుంది. సో ఆ పేషెంట్స్కి వితౌట్ సర్జరీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్లో ట్రీట్మెంట్ చేయవచ్చు. సో జస్ట్ ఎంఆర్ఐ చేసి ఎంఆర్ఐలో అల్ట్రాసౌండ్ ద్వారా ఒక ప్లేస్లో హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ ఇస్తే అక్కడ పార్కిన్సన్లో అబ్నార్మల్ సెల్స్కి డిస్ట్రాయ్ చేయవచ్చు, చేస్తే ఆ డిజీజ్ తగ్గిపోతుంది. ఈ
this focused ultrasound is only has come to India in 2 years. In all over world also 2016లో స్టార్ట్ అయింది. వీఆర్ ఫార్చునేట్ దట్ 8 years ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇట్ ఈస్ అవైలబుల్. బికాస్ ఆఫ్ దిస్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అవైలబుల్, సో ద కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కమ్ డౌన్. సో న్యూరోసర్జరీ హ్యాస్ బికమ్ లైక్ ఎనీ అదర్ జనరల్ సర్జరీ ఆర్ యూరోసర్జరీ ఆర్ ఎనీ అదర్ స్పెషాలిటీ. డాక్టర్ చాలా వరకు మనం ఈ R&D చూస్తున్నాం, హార్ట్ కావచ్చు, లేకపోతే కిడ్నీస్ కావచ్చు, లేకపోతే గట్ హెల్త్ కావచ్చు. లేటెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా జరుగుతున్నాయి. మనకి న్యూరోలో ఎలాంటివి జరుగుతున్నాయి? న్యూరోలో పీపుల్ ఆర్ స్టిల్ ట్రయింగ్. అది ఒకటి న్యూరల్ లింక్ ట్రీట్మెంట్, లైక్ పేషెంట్స్ విజన్ లాస్ ఉంటే ఆర్ హియరింగ్ లాస్ ఉంటే, హియరింగ్ లాస్ ఉంటే కెన్ ప్లేస్ ఎ కాక్లియర్ ఇంప్లాంట్, డెఫ్ ఉంటే, ఆర్ బ్రెయిన్ స్టెమ్ ఆడిటరీ ఇంప్లాంట్. దెన్ అవుట్ సైడ్ సౌండ్ రిసీవ్ చేసి డైరెక్ట్లీ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దెన్ విజన్ కోసం కూడా ట్రై చేస్తారు. న్యూరల్ లింక్ ఉంటే అవుట్ సైడ్ విజన్, బ్లైండ్ పీపుల్కి ఆర్ లెస్ విజన్ ఉంటే హౌ టు ఎన్హాన్స్ ద విజన్. అండ్ పీపుల్ ఫర్ స్పీచ్, ఫర్ తొందర రికవరీ కావాలంటే న్యూరల్ లింక్, దట్స్ వాట్ ఎలాన్ మస్క్ స్టార్టెడ్. ఇట్ ఈస్ స్టిల్ అండర్ రీసెర్చ్, నాట్ ఎట్ fully established, because that neural link implant whatever the ప్రొడ్యూస్ అయింది అది 3 months వరకే పని చేస్తుంది, కంటిన్యూస్ లాంగ్ టర్మ్ పని చేయట్లేదు. సో ఇప్పుడు రీసెర్చ్ నడుస్తుంది వెదర్ వీ కెన్ సంథింగ్ విచ్ విల్ వర్క్ ఫర్ లైఫ్ టైమ్ ఆర్ వర్క్ ఫర్ 5 years. సో ఇన్ ఫ్యూచర్ ఇఫ్ దెర్ ఈస్ మీన్స్ ఆ వీక్నెస్ ఉంటే, విజన్ హియరింగ్ లాస్ ఉంటే, విజన్ ప్రాబ్లమ్ ఉంటే, ఆ న్యూరల్ ప్రాస్థెసిస్ ఒకటి పెడితే వీ కెన్ కరెక్ట్ దట్. దెన్ బ్రెయిన్ ట్యూమర్లో కూడా వీ కెన్ వితౌట్ సర్జరీ డయాగ్నోసిస్. అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉంటే యూ కెన్ డూ అ బ్లడ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ విచ్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. వేర్ బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్లో డిఫరెంట్ సెల్ పార్ట్, డిఫరెంట్ కెమికల్ చూసి వాట్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ ఇస్ దేర్ అది తెలుస్తుంది. అది తెలిస్తే దెన్ వీ డోంట్ నీడ్ సర్జరీ కదా. కెన్ డూ ఎ బ్లడ్ టెస్ట్, నో బ్రెయిన్ ఏం డిజీజ్ ఉంది, ఆ డిజీజ్ ప్రకారం ఐదర్ యాంటీబయాటిక్ ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి, కీమోథెరపీ ఇవ్వాలి, డిసైడ్ చేయవచ్చు. సో ఫ్యూచర్లో ఏదైనా రోబోటిక్ సర్జరీ చేస్తే అండ్ నావిగేషన్తో చేస్తే చిన్న చిన్న హోల్ చేసి సర్జరీ ఎట్లా చేయాలి అది చేయవచ్చు. సో అండ్ ఇప్పుడు ఇంకా ఒకటి వచ్చింది డ్యూరింగ్ సర్జరీ రేడియేషన్. ఎప్పుడంటే సర్జరీ చేసి ఎనీ డిజీజ్లో, బాడీలో, బ్రెయిన్లో కానీ, స్టమక్లో కానీ, క్యాన్సర్ సర్జరీ అయితే సర్జరీ తర్వాత మళ్ళీ రేడియేషన్ కీమోథెరపీకే పేషెంట్స్కి 6 weeks రావాలి కదా. సో ఇప్పుడు డ్యూరింగ్ సర్జరీ రేడియేషన్ ట్రీట్మెంట్ టెక్నిక్ వస్తుంది. సో బ్రెయిన్ ఓపెన్ చేసి బ్రెయిన్ ట్యూమర్ సపోజ్ క్యాన్సర్ లాగా వస్తే సర్జరీ టైంలో రేడియేషన్ ఇచ్చేస్తాము. ఇచ్చేస్తే దెన్ పేషెంట్స్కి దెన్ 6 weeks హాస్పిటల్కి రావడానికి అవసరం లేదు సర్జరీ తర్వాత. సో దట్ టెక్నిక్ ఆల్సో ఈజ్ అండర్ రీసెర్చ్, దట్ విల్ కమ్. సో ఈ అన్నీ చేస్తే టోటల్ పేషెంట్ హాస్పిటల్ మీన్స్ డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటలైజేషన్ విల్ సిగ్నిఫికెంట్లీ కమ్ డౌన్. బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ పేషెంట్ కంటే అన్ని రిలేటివ్స్ కూడా 6 weeks రావాలి రేడియేషన్ ట్రీట్మెంట్ కోసం. అండ్ సో ఇట్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ కన్వీనియంట్ ఫర్ ద పేషెంట్ అండ్ ద రిలేటివ్స్. అంటే మీరు చెప్తున్నది ఫ్యూచర్లోన డెఫ్ అండ్ డెమ్ కేసులకి ఒక పరిష్కారం దొరుకుతుందండి? డెఫ్ అండ్ డమ్ ఆల్సో ఇట్ విల్ కమ్. అంటే పుట్టుకతోనే చాలా వరకు చెవిటి మూగతో పుట్టేవాళ్ళు ఉంటారు, దానికి మనకు ఒక పరిష్కారం వచ్చినట్టు అవుతుంది. డెఫ్ కోసం ఉంది, డమ్ అంటే దెన్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ కదా, దెన్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ నాట్ డెవలప్. సో ఆ కోసం ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ హ్యాస్ టు మీన్స్ activated to start means that function of speaking has to come, because dumb ante the brain lo that usually left side brain takko ante they cannot speak. Okay. So if other part of the brain can become activated, then they can start speaking. So with neural prosthesis in future alaga kuda ostundi, but it's maybe taking 40-50 years, not so fast. బట్ డెఫ్ కోసం డిపెండింగ్ ఆన్ ద ఎంఆర్ఐ చేసి దెన్ బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ అయ్యి చూసి అదే కాక్లియర్ ఇంప్లాంట్ ఆర్ బ్రెయిన్ స్టెమ్ ఆడిటరీ ఇంప్లాంట్ అని ట్రై చేయవచ్చు.
సార్ ఇన్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి, గుండెని తీసి గుండె పెడుతున్నాం, కిడ్నీస్ పెడుతున్నాం, లివర్ది చాలా వరకు వచ్చినాయి. ఎందుకంటే బ్రెయిన్కి సంబంధించి అటువంటి ప్రయోగాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఎక్కడైనా ఆర్ఎండీలు ఏం జరుగుతుందండి బ్రెయిన్కి సంబంధించి? బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పటివరకే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాజ్ నరా టు నరాలో జాయిన్ చేసి, బికాజ్ బ్రెయిన్ ఉంటే బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్ జాయినింగ్ చేయాలి కదా. సో దట్ నార్మల్లీ రికవరీ రాదు. బ్రెయిన్ సెల్స్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సెల్స్ ఆర్ డిఫరెంట్. అదర్ పార్ట్ ఆఫ్ ద సెల్ అంటే డ్యామేజ్ అయితే ఇట్ విల్ రీజనరేట్ ఆర్ రీగ్రో. బ్రెయిన్లో ఇట్ డజంట్ రీగ్రో. ఓకే. So that is why when you join a brain to the normal, to from another person to brain dead person, it will not regrow. So that then it is difficult to do a transplant. And brain chala sensitive untundi. It within minutes blood flow తగ్గిపోతే within minutes brain damage అయిపోతుంది. ఓకే. So it's not easy to get a brain which is normal of another person to harvest also. Unlike kidney and liver లో lot of time is there. In ventilator ఉంటే నార్మల్ కిడ్నీ ఉంటుంది, నార్మల్ లివర్ ఉంటుంది. బట్ బ్రెయిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్ టు ఆక్సిజన్ లెవెల్, బ్లడ్ ప్రెషర్ లెవెల్. సో ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్. మీరు ఇఫ్ యూ సీ మహాభారత అండ్ రామాయణ, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇట్ ఈస్ కమింగ్. ఇన్ లైక్ see helicopter which was described, Ravana came in a helicopter. That came now. పుష్పక విమానం. పుష్పక విమానం. సో ఎలిఫెంట్ గణేష ఉన్నారు. గణేష ఈజ్ అ బ్రైట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కదా. ఓకే. సో ఇఫ్ దట్ ఈస్ ప్రెడిక్టెడ్ లాంగ్ అగో, ఇట్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ వాట్ యాజ్ ఎ న్యూరోసర్జన్ ఐ ఫీల్. అవుతుందండి, నిజం అవుతుంది అనుకుంటున్నా. పాసిబుల్ మీన్స్ దట్ ఇఫ్ వాట్ ఎవర్ ఇస్ ప్రెడిక్టెడ్ ఇన్ రామాయణ ఈస్ కమింగ్ ట్రూ నౌ, అండ్ గణేష ఉన్నారు కదా, ఇట్ ఈస్ బ్రైట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇట్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్. డాక్టర్ గారు, మీరు చాలా వందలు కాదు వేల సర్జరీలు చేశారు టోటల్గా మీ కెరియర్లో. ఒక రేర్ సర్జరీ ఇది, నేను దాన్ని చేశానంటే ఏం చెప్తారు? రేర్ బ్రెయిన్లో తో అన్ని రేర్ సర్జరీ, బట్ ఇట్ ఈస్ లైక్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్ రిలేటివ్స్ ఆన్ ద డాక్టర్. బికాజ్ యాజ్ సచ్ బ్రెయిన్ సర్జరీ ఉంటే ఇట్ ఈస్ రిస్కీ ఓన్లీ అండ్ కాంప్లికేషన్స్ ఆర్ హయ్యర్. బెస్ట్ సాటిస్ఫాక్షన్ అయింది అంటే, ఒక రోజు నిమ్స్లో ఆపరేషన్ టైంలో సర్జరీ పేషెంట్కి అనెస్థీసియా, కాంప్లికేటెడ్ సర్జరీ ఉంది, బట్ పేషెంట్కి బీపీ, షుగర్, హైపర్ టెన్షన్ అన్నీ ఉంది. పేషెంట్కి అనెస్థీసియా టైంలో సడన్లీ హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. యూజువల్లీ హార్ట్ అటాక్ అయితే నార్మలీ వీ డోంట్ కంటిన్యూ సర్జరీ. పేషెంట్కి వీ డోంట్, వితౌట్ స్కిన్, ఓన్లీ అనెస్థీసియా టైంలో హార్ట్ అటాక్ అయింది. సో అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, వీ కేమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద రిలేటివ్స్కి, సో ది సర్జరీ వీఆర్ క్యాన్సిలింగ్, వీఆర్ బట్ సర్జరీ క్యాన్సిల్ చేస్తే కూడా వీ కెనాట్, వన్స్ హార్ట్ అటాక్ అయితే అగైన్ ఫర్ 3 months వీ కెనాట్ ఆపరేట్. దెన్ పేషెంట్ విల్ నాట్ 3 months విత్ ద బ్రెయిన్ ట్యూమర్, సర్వైవల్ రాదు కదా. అవును. సో పేషెంట్ రిలేటివ్స్ వేర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ అస్. దే సెడ్ నో, వాట్ ఎవర్ హ్యాపెన్స్ మీరు సర్జరీ చేయించండి. We did surgery. We never thought patient will survive. But patient, he walked home and he's still coming for follow-up. Great, sir. Yeah. So it is, if the patient relatives, they have trust and confidence in the doctors, then the results are far better. It's not the complexity of surgery, because simple surgery also can go into complications. It's not that we create complications. That sometimes it is beyond the control. And it's like an accident, it's not complication. So but if doctor and patient have good trust among themselves, then the results will be very good. సార్, మీరు ప్రతి పేషెంట్ని బ్రతికించాలని చూస్తారు, అంటే లైవ్గా ఉంచాలని చూస్తారు. కొన్ని సందర్భాల్లో అవి కావు, అంటే సర్జరీ అంత సక్సెస్ అయిన తర్వాత కూడా ఉండదు. ఇన్ని సర్జరీలో మీ ఎమోషన్ ఏంటి సార్ అటువంటి ఘటనలు జరిగినప్పుడు? Actually patient unexpected problems aithe, we are more, as a doctor, more affected than the patient relatives, because whoever comes, we also want the patient should go well kada. If so unexpected problem one day, we usually take a break for one day. I go to temple one day that I should not face this kind of problem. So it is a lot of emotional stress, that is called professional stress. All doctors and especially surgeons కి ఎక్కువ ఉంటుంది.
So that is a type of professional stress. So all of us do get some counseling amongst us. We discuss among our doctors to overcome before we do another complex surgery again. సార్ కరోనా వరల్డ్ వైడ్గా చాలా చేంజెస్ తీసుకొచ్చింది, మన హ్యూమన్ బాడీలో కూడా చేంజెస్ తీసుకొచ్చింది. న్యూరాలజీకి సంబంధించిన సమస్యల్లో కానీ ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? ఎందుకంటే చాలా వరకు మనకి డయాబెటిక్ కేసెస్ కానీ లేకపోతే బీపీ కేసెస్ కానీ మార్పు వచ్చింది అంటున్నారు, హార్ట్ అటాక్స్లో మార్పు వచ్చింది అంటున్నారు చాలా వరకు, అంటే కొందరికి ఎక్కువ అయింది అంటున్నారు. ఇది ఎలా ఉంది, ఈ రేషియో ఎలా ఉందండి? Even after corona, the blood clots, no brain blood clotting chances ఎక్కువైంది. ఎక్కువైందండి. సో ఆ బ్లడ్ క్లాటింగ్ హార్ట్లో ఉంటే హార్ట్ అటాక్ ఎక్కువైంది. సేమ్ బ్లడ్ క్లాట్ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లోలో అయ్యి బ్రెయిన్ అటాక్స్ కూడా కొద్దిగా ఎక్కువ అయింది డ్యూరింగ్ కరోనా. అండ్ టిల్ నౌ ఆల్సో ఇట్ ఈస్ స్లోలీ కమింగ్ డౌన్, బట్ కరోనా జనిత స్ట్రోక్స్ యాక్చువల్లీ ఇంక్రీజ్ అయింది డ్యూరింగ్ దట్ టైం. అంటే చాలా వరకు ఈ వ్యాక్సినేషన్ పైన చాలా మందికి అపోహలు ఉన్నాయి. అంటే వ్యాక్సినేషన్ 1-2 డోసెస్ తీసుకున్న తర్వాత మాకు ఇలా అయింది అనే ఒక ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. No, any vaccine లో some complications risk will be there. ఓకే. That is, but it will be like 1 in 1,000 or 1 in 1 lakh. But the benefit is more. ఓకే. So our question, but it is very difficult to predict which person will have that. Because the benefit ఎక్కువ population కు ఉంటుంది. That's why in spite of that risk, everybody is advised vaccination. So, but very few people actually have developed side effect of vaccination. Just because of side effects, one should not tell I will not take vaccine, because the benefit is to many people. డాక్టర్, కరోనా టైంలో లాక్డౌన్ చాలా వరకు లైఫ్ని ఒక స్టాగ్నేట్ చేసింది ఎక్కడికక్కడ. మీరు సర్జరీ చేయాల్సిన టైం అది, కానీ వాళ్ళు బయటికి రాలేరు. ఇలాంటి ఏమైనా కేసెస్ అంటే మీకు ఇచ్చిన టైం ఉంటుంది, మీరు ఒక 3 monthsలోన ఒక 1 monthలో సర్జరీ చేయాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి రాకపోవచ్చు. అలాంటి డెత్స్ జరిగినవి ఉంటాయి. అంటే మీరు నిజంగా సర్జరీ చేస్తుంటే బ్రతికుండేవాళ్ళు వాళ్ళు. అలాంటి కేసెస్ ఏమైనా మీకు ఎదురైనాయండి ఈ కరోనా టైంలో? కరోనా తర్వాత సడన్లీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ బిగ్ ట్యూమర్, పెద్ద ట్యూమర్ వచ్చింది. బికాస్ ఫర్ 3 months 6 months హాస్పిటల్కి రాలేదు కదా. సో పేషెంట్స్, సో అకోసం ఆఫ్టర్ సర్జరీ పెద్ద ట్యూమర్స్ ఇన్సిడెన్స్ కొద్దిగా పెరిగిపోయింది. బట్ ఆ కోసం కరోనా టైంలో మీ సర్జరీ స్టాప్ చేయలేదు. వీ కంటిన్యూడ్ న్యూరో సర్జరీ కంటిన్యూ చేశాను. హూవర్ కేమ్ ఈ ఆపరేటెడ్. బికాస్ కరోనా ద డెత్ ఆఫ్ నాట్ పీపుల్ హు డిడ్ంట్ గెట్ ట్రీట్మెంట్, దేర్ డెత్ రేట్ వాజ్ హయ్యర్ దెన్ కరోనా డిజీజ్. సో ఆ కోసం వీ కంటిన్యూడ్ ట్రీట్మెంట్. న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయలేదు. అన్ని వీఆర్ రన్నింగ్ అవర్ డిపార్ట్మెంట్ లైక్ ఎనీ అదర్ టైం. అవునండి, నిజంగానే మీకు కంగ్రాట్స్ చేయాలి. ఎందుకంటే కరోనా టైంలో మీరు ఎక్కడ ఆపకుండా సర్జరీస్ కావచ్చు, మిగతా ట్రీట్మెంట్ కావచ్చు కొనసాగించారు. కానీ టైం టు టైం చెక్ చేయించుకోవాల్సిన రాలేకపోయారు. ఆ కోసం కరోనా తర్వాత చాలా పేషెంట్స్ విత్ పెద్ద ట్యూమర్ వచ్చారు. ఓకే. బికాజ్ అంటే పెరిగిపోయింది సైజ్. బికాజ్ క్యాన్సర్ ఉంటే తొందర పెరుగుతుంది కదా. అవును. సో పెద్ద ట్యూమర్తో వచ్చారు. సో బట్ దెన్ వాళ్ళకి సర్జరీ చేస్తే కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువ అయింది ఆ కోసం. అంటే దీనికి మిగతా కారణాలతో పాటు అంటే వంశపారంపర్యంగా జన్యుపరమైన కారణాలు ఉంటాయండి మనకి. ట్యూమర్స్ కావచ్చు, లేకపోతే స్పాండిలైటిస్, ఇటు ఎన్నిటి కూడా ఏమైనా జన్యుపరమైన కారణాలు ఏమైనా ఉంటాయి? జీన్స్లో less than 1-2% ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ జెనెటిక్ రిలేటెడ్. ఓకే. యూజువలీ జెనెటిక్ రిలేటెడ్ ఉంటే దే విల్ కమ్ విత్ మల్టిపుల్ స్మాల్ అది చిన్న గుల్లలి ఉంటుంది, బ్లాక్ ప్యాచెస్ ఉంటుంది. ఓకే. సో జెనెటిక్ రిలేటెడ్ ట్యూమర్స్ ఆర్ వెరీ లెస్, అండ్ నార్మల్లీ అది నాన్ క్యాన్సరస్ దే ఆర్. చిన్న ట్యూమర్ చిన్నపిల్ల టైంలో వస్తుంది, దెన్ ఆఫ్టర్ 5-10 years సమ్ ట్యూమర్ వస్తుంది, దెన్ 20-30 yearsలో చిన్న ట్యూమర్ వస్తుంది. అలా స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది. జెనెటిక్ అన్ఫార్చునేట్లీ బ్రెయిన్లో ఎంత ఫ్రీక్వెంట్ లేదు. స్పెయిన్కి సంబంధించి కూడా ఇలా జీన్స్కి సంబంధించి ఏమైనా ఉంటుందండి? స్పెయిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అలాగా. స్పైన్లో లైక్ డిఫార్మిటీ ఒకటి బై జీన్స్లో వస్తుంది, ఎస్పెషల్లీ ఇఫ్ దే మ్యారీ అమాంగ్ ద ఫ్యామిలీ. ఓకే. లైక్
కజన్ సిస్టర్ కజన్ బ్రదర్కు అట్లా అలాగా మ్యారీ చేస్తారు కదా ఓకే విలేజెస్. మేనరికం జస్ట్ లైక్ అదే చేస్తే దెన్ స్పైనల్ లైక్ డిఫార్మిటీ స్పైనల్ డిస్ట్రాఫిజం చెప్తారు. ద చిల్డ్రన్ విత్ లైక్ బ్యాక్లో స్వెల్లింగ్ వచ్చి వస్తుంది, కాలు వీక్నెస్ రావడానికి వస్తుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ యూ మ్యారీ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ దే ఆర్ ప్రీడిస్పోజ్ టు జెనెటిక్. సో అది అవాయిడ్ చేయాలి. బట్ ఇప్పుడు కూడా ఫోలిక్ యాసిడ్ అన్ని ఫుడ్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ తీసుకుంటే ఆ ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే ఓకే ఇన్ మెనీ కంట్రీస్ ఇన్ వరల్డ్లో అట్లీస్ట్ 70-80 కంట్రీస్లో టు ప్రివెంట్ స్పైన్ దిస్ జెనెటిక్ డిస్ట్రాఫిజం ఫుడ్లో లైక్ వీట్లో ఆర్ రైస్లో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తారు. అవును లైక్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఓన్లీ అయోడిన్ సప్లిమెంటేషన్ ఇన్ సాల్ట్ టు ఇస్తున్నారు. ప్రివెంట్ థైరాయిడ్. అవును బట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ రైస్లో కూడా వీటిలో లేదు. అది చేస్తే ఇఫ్ గవర్నమెంట్ డస్ దట్ దెన్ ఈ స్పైన్ జనిత జెనెటిక్ డిసీజెస్ విల్ సిగ్నిఫికెంట్లీ కమ్ డౌన్. బాగుందండి. అంటే చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, బట్ అదే ఎక్సెప్ట్ ఇంకా చేయలేదు. బట్ ఇఫ్ పబ్లిక్ అండ్ మీడియా ఆల్సో ప్రమోట్ దట్ దెన్ అది కూడా ఇంప్లిమెంట్ అయితే సిగ్నిఫికెంట్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్పైన్ జెనెటిక్ డిసీజ్ విల్ కమ్ డౌన్. ఏ శాతంలో ఉందండి మనకు ఆ కేసెస్? ఎంత ఏ రేషియోలో వస్తున్నాయి మనకి టోటల్గా? ఈజ్ ఆల్మోస్ట్ 1 in 1000 రేషియోలో వస్తుంది. ఓకే అండ్ దెన్ దే ఆర్ బార్న్ విత్ దే ఆర్ లైఫ్ లాంగ్ డిజబుల్ ఉంటుంది. బికాస్ ఒక కాలు పోలియో లాగా వన్ కాలు షార్ట్ అవుతుంది, వాకింగ్ ప్రాబ్లం వస్తుంది, ఓకే ఆర్ దే కెన్ బీ ఆన్ వీల్ చైర్ ఓన్లీ లైఫ్ లాంగ్. సో ఆ కోసం మీన్స్ అదే ఇప్పుడు కానీ అల్ట్రాసౌండ్లో ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసౌండ్ చేస్తే డిటెక్ట్ అవుతుంది. డిటెక్ట్ అయితే చాలా జనాలు అబార్షన్ చేస్తారు. బట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఉంటే యూ కెన్ ప్రివెంట్ కదా. ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే ఇవ్వచ్చు అది అన్నది. ప్రెగ్నెన్సీ ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇవ్వాలి. బట్ అని ఇఫ్ ఆల్ చైల్డ్ బియరింగ్ ఉమెన్కి ఇస్తే దెన్ ఇన్సిడెన్స్ చాలా తగ్గిపోతుంది కదా. డాక్టర్ ఇప్పుడు చాలా వరకు ఫుడ్తోని లింక్ పెట్టి ఉన్నాయి. అంటే మీ మజిల్ పెరగాలంటే మీరు ప్రోటీన్ తీసుకోండి, లేకపోతే పలానా దానికి పలానా ఆహారం మీకు ఆ డైజెషన్కి ఉపయోగపడుతుంది, లేదా గట్ హెల్త్ పెరగాలంటే ఈ ఫుడ్ తీసుకోండి అని. బ్రెయిన్కి కూడా అలాంటిది ఏదైనా ఫుడ్ ఏదైనా ఉందండి అలా? అంటే ఈ రకాల టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మనకి బ్రెయిన్కి బాగుంటుంది అనేది అలాంటిది ఏమైనా ఉందా? స్పెసిఫిక్ ఏం లేదు, బట్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే బెటర్. లైక్ విటమిన్ కి అండ్ విటమిన్ ఈ అండ్ బట్ స్పెసిఫికలీ అట్లా బ్రెయిన్ ఫుడ్ లాగా ఏం లేదు. ఇట్స్ లైక్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ అవాయిడ్ లాట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ లాట్ ఆఫ్ మీట్ అండ్ ప్రోటీన్. మీన్స్ హార్ట్కి ఏమేమి ఫుడ్ కావాలో సేమ్ ఫాలో చేస్తే బ్రెయిన్ కూడా విల్ బీ హెల్దీ. అంటే ఈ మధ్యకాలంలో మార్కెట్లోన మీ ఐక్యూ పెరగడానికి ఈ మందులు తీసుకోండి, ఈ ఫుడ్ తీసుకోండి అని చాలా వరకు మనం ఆ పబ్లిసిటీ చూస్తూ ఉంటాం. ఇది నమ్మచ్చు అంటారా? నో, సమ్ మెడిసిన్స్ లైక్ అది అల్జిమేస్ చెప్తారు కదా, ఆ డిమెన్షియా మెమరీ ప్రాబ్లం ఉంటే టు ఇంక్రీజ్ బ్రెయిన్ బ్లడ్ ఫ్లో సమ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. అది పనిచేస్తుంది. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ హ్యావింగ్ doing exercises to increase the blood flow to the brain and having good food, lot of vegetables and protein, means balanced diet is required, and doing physical exercises and doing brain exercise like doing like in newspaper, not doing small this Sudoku also. Brain exercises. Okay. Yeah. So there are a lot of in phones also many apps are there for brain exercise like Lumosity and brain teasers and all those. Daily ఒకటే ఏమి brain exercise చేస్తే some activity of the brain చేస్తే brain will be healthy and your memory dementia also can be delayed. డాక్టర్ చివరిగా చెప్పండి, మన దేశం ఈ స్పెయిన్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, న్యూరాలజీకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్లో ఉంది ఇతర దేశాలతో పోల్చితే? డెవలప్మెంట్ ఇన్ మీన్స్ ఇండియాలో ఇప్పుడు వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ గ్లోబల్లీ, ఇండియాలో ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు అవైలబుల్ ఉంది.
అది ఓన్లీ ఫర్ ఆ ట్రీట్మెంట్ కోసం అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అలాగా లేదు. అండ్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్, ఫ్యూచర్ ఈజ్ లైక్ వెదర్ ట్రీట్మెంట్ కెన్ బి డన్ వితౌట్ సర్జరీ, ఇఫ్ డయాగ్నోసిస్ కెన్ బి డన్ విత్ ఓన్లీ బ్లడ్ టెస్ట్. Okay, and if treatment is required, like with doing focused ultrasound or gamma knife and or small hole to surgery etla cheyali. Plus there are lot of ippudu untreatable diseases undi, like genetic disease, like neurology lo MND undi, so and lot of epilepsy kuda aa kosam genetic treatment cheste, then that you can probably treat it. So a lot of in neurology and neurosurgery lo untreatable disease ippudu chaladu undi. So that is successful, that people have been trying for past 50-70 years is not successful, then life will be better. డాక్టర్ గారు, మీ సర్వీస్ కోసం కావచ్చు, లేకపోతే మీ సర్జరీ సక్సెస్ రేట్ కోసం కావచ్చు, చాలామంది చెప్తూనే ఉంటారు డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి అల్టిమేట్ గోల్ అసలు మీ ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు మీ సర్వీస్లో కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా సర్జరీస్లో కావచ్చు? My aim అంటే means every facility, whatever is facility globally in neuroscience should be available locally. ఓకే. People should not go to other places, and I'm not telling to other country. They should not leave our state for treatment to other state. So ఆ aimతో, because KIMS హాస్పిటల్లో they promise that they will get all equipment, whatever is available globally, locally. కోసం I have been working here for 15 years and they have been providing all the instrument. But any new treatment on that, అది చాలా ఎక్స్పెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. But అది we try to see that it is affordable. The charges are less than of other centers. So aim is no patient should go back because technology is not available. So that is what is my aim, and till now we have been successful. So if any new treatment also comes, we'll try to acquire that and make it available locally so that people in and around us are benefited. పేషెంట్స్ అవేర్నెస్ ఎలా ఉందండి? Patients are aware many things. Okay. Because patients they're looking, I mean, many times they cannot go to they don't have enough money to go to other countries for treatment. So when it's available here, they come and avail the facility, and they also are very happy that it is available locally. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కీలకంగా డాక్టర్ పాణిగ్రాహి గారు చెప్తుంది. ఏదైతే మనకి అనేక ప్రయోగాలు మనకి సర్జరీలకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాల్లో జరుగుతుంది. మనకు సంబంధించిన పేషెంట్లు బయట దేశాలకు వెళ్ళకుండా ఇక్కడే ఆ సౌకర్యాలతో వాళ్ళు ప్రాణాలతో బతికుండే చికిత్సలు అనేవి జరగాలనేది ఒక అల్టిమేట్ టార్గెట్. ఇంకా కీలకమైన అంశం, ఇప్పటివరకు మనం చాట్ జీపీటీని చాలా వరకు ఉపయోగిస్తున్నారు. మీ బ్రెయిన్ ముద్దుబారిపోవడానికి ఇది ఒక కీలకమైందనేది ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.